సంచలనాత్మక విషయాలు, విస్మయపరిచే నిజాలు, చీకటి కథనాల వెనుక వాస్తవాలను ఆవిష్కరిస్తూ సినీ వినీలాకాశంలోని చాలామంది గురించి ఏమాత్రం తడబడకుండా ప్రతి ఒక్క విషయాన్ని డిస్కస్ చేస్తూ సాగిపోతున్న ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్లో 50వ ఎపిసోడ్ స్పెషల్ సెలబ్రిటీగా విచ్చేసి ఎన్నో సెన్సేషనల్ ఇష్యూస్పై తనదైన శైలిలో స్పందించి అబ్బురుపరిచే నిజాలు చెప్పారు బండ్ల గణేష్. ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోను పొగుడుతారు కదా అంటే హీరోలు దేవుళ్లతో సమానం, అలాంటప్పుడు పొగిడితే తప్పేంటి అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. సినిమాల్లో చిన్న చితకా వేషాలు వేసుకునే బండ్ల గణేష్ భారీ ప్రొడ్యూసర్గా ఎలా మారాడో వివరించాడు. బొత్స సత్యనారాయణతో కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని, ఆయనకి బినామీ అని వచ్చిన కథనాల వల్ల ఆయన్ని కలవడమే మానేశానని చెప్పాడు. ఇక సూపర్ హిట్ టాక్తో నడిచిన బాద్షా వల్ల నష్టాలు రావడం వల్ల ఎన్టీఆర్తో చిన్న చిన్న డిఫరెన్సెస్ వచ్చాయన్నాడు. ఎప్పుడు తన దేవుడు అంటూ మాట్లాడే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఎన్నెన్నో సంచలన విషయాలు రివీల్ చేశాడు బండ్ల గణేష్. పవన్ రాజకీయాలకు పనికిరాడు అంటూ ఎవ్వరూ ఊహించిన విధంగా మాట్లాడిన బండ్ల గణేష్ అదే కామెంట్పై ఒక ఫ్యాన్గా స్పందించాడు. గబ్బర్ సింగ్ విజయం తర్వాత 2 సంవత్సరాల పాటు పవన్కి దూరంగా ఉండిపోయానని, అయినా కూడా పవన్పై తన భక్తి తగ్గలేదని, అతను అందరిలాంటి మనిషి కాదంటూ వింతగా మాట్లాడాడు. సచిన్ జోషితో వివాదం గురించి ఎత్తగానే ఫైర్ అయ్యాడు. తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు సచిన్ జోషితో సినిమా చేయడం అంటూ వ్యంగ్యంగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక నుండి సంవత్సరానికి 10 చిన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నానని ఐ డ్రీమ్ సాక్షిగా అనౌన్స్ చేశాడు. తను సినిమా తీసిన ఒక డైరెక్టర్ పేరు చెప్పకుండానే అతని వరస్ట్ బిహేవియర్ గురించి తీవ్రంగా మండిపడ్డాడు. అతను మందుతో పాటు డ్రగ్స్ కూడా తీసుకుంటాడని, అలాంటి డైరెక్టర్ని తన జీవితంలో చూడలేదంటూ ఘాటు కామెంట్స్ చేశాడు. అమ్మాయిల్ని సప్లై చేసి మీ పనులు చేయించుకుంటారంట కదా అనే ప్రశ్నకు తీవ్రంగా స్పందించాడు. అలాగే తన ఒంటి మీద చెయ్యి వేయడం ఎవ్వరి వల్ల కాదంటూ తన బ్యాక్గ్రౌండ్ గురించి చాలా బిల్డప్ ఇచ్చాడు. నయీంకే కాదు, ఎవ్వరికీ తను భయపడలేదంట. ఒక సెక్స్ సినిమాలో నటించారు కదా అంటే ఏమాత్రం తడుముకోకుండా అవును, ఇండస్ట్రీలో నేను చెయ్యని పని లేదంటూ క్యాజువల్గానే తీసుకున్నారు. ఇక స్ట్రగులింగ్ టైమ్స్లో మీతో పాటు ఉన్న మిగతా కామెడియన్స్కి మీ సినిమాల్లో అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదు అనడంతో రిలీజ్ అయినట్టు కనిపించిన బండ్ల గణేష్ నెక్స్ట్ సినిమా నుండి క్యారెక్టర్స్ ఇస్తానంటూ హానెస్ట్గా ప్రామిసింగ్గా మాట్లాడాడు. దాదాపు ఇండస్ట్రీలో సెన్సేషనల్ వేవ్స్ క్రియేట్ చేసిన ప్రతి టాపిక్ గురించి నిర్మోహమాటంగా నిర్భయంగా స్పందించిన బండ్ల గణేష్ ఎపిసోడ్ మిస్ కాకండి. డోంట్ మిస్ టు వాచ్ ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ 50th ఎపిసోడ్ విత్ బండ్ల గణేష్. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.